హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిటిఎస్ మూవీ రివ్యూ. ఇది రీసెంట్‌గా అయితే హాలీవుడ్ మూవీ అయిన 'మెర్సీ' మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చింది, అమెజాన్ ప్రైమ్‌లోకి. సో, ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసరికి 1 అవర్ 40 మినిట్స్ దాకా అయితే రన్ టైమ్ అయితే ఉంది. ఇది ఒక హాలీవుడ్ సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. ఇంకా మూవీ అయితే ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఈ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేసి ఇంక మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఫస్ట్‌గా 'మెర్సీ' మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ ఈ మూవీ స్టోరీ చూసుకుంటే దీంట్లో మన ఫ్యూచర్ స్టోరీని అయితే చూపిస్తారు. అంటే మొత్తం ఏఐతో కోర్టులు ఎలా జరుగుతా ఉంటాయి, ఏఐతో ప్రెజెంట్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా జరుగుతుంది దాని గురించి అయితే చూపిస్తారు. సో, అలాగే ఒక ఏఐతో ఒక కోర్ట్ సీన్ అయితే చూపిస్తారు. దీంట్లో ఒక ఏఐ కోర్ట్ అయితే ఉంటారు. దాంట్లో మన హీరో అయితే ఒక తప్పు చేసి ఉంటారు. అంటే తప్పు కాదు, అది ఒక క్రైమ్ అయితే జరుగుంటది. అంటే వాళ్ళ భార్యని చంపుంటాడు. అది అసలు అందుకని ఇప్పుడు ఆ ఏఐ దగ్గరికెళ్ళి అదే ఏఐ కోర్ట్ దగ్గరికి తీసుకొని పోతారు. తర్వాత అది ఎలా అయింది, అసలు ఎందుకు చంపిర్రు అది ఇది అని విచారిస్తే తను చంపలేదంటారు. సరే, ఒక 90 మినిట్స్ టైం ఇస్తారు. ఆ టైంలో తను నిర్దోషి అని నిరూపించుకోవాలి. లేకపోతే తన్ని అదే ఇంక దానికి మరణశిక్ష అని అయితే వాళ్ళు చెప్తారు. ఆ 90 మినిట్స్‌లో అతను ఎలా రికవర్ చేసుకుండో, అతను ఎలాగా నిర్దోషి అని బయటపడిండనేది ఇంక మీరు అదంతా అయితే మూవీలో అయితే చూడాలి. ఫస్ట్‌గా మూవీలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే మూవీ 1 అవర్ 40 మినిట్స్ కదా! చాలా ఫాస్ట్‌గా ఎళ్తా ఉంటది. అంటే మనకెక్కడ స్లోగా ఉందన్నట్టయితే అనిపియదు. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఎళ్తా ఉంటది. ఇంక యాక్షన్ బ్లాక్స్ లైట్‌గా పర్వాలేదనిపిస్తాయి. అంటే చాలా తక్కువుంటాయి యాక్షన్ బ్లాక్స్. మరీ సూపర్‌గా ఉండయి. అంటే కార్ చేజింగ్ సీన్స్ ఇవే ఉండేది. అంతకు మించి అయితే పెద్దగా ఫైట్ సీన్స్ ఇవైతే ఏముండవు. ఇంకా ఏఏ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అంటే ఆ ఏఏ కోర్ట్ గాని ఏఏ కోర్ట్ గాని వాళ్ళు ఆర్డర్ చేసేయి గాని ఎలా క్వెషన్స్ అడుగుతుండ్రు, వాటికి సమాధానం ఎలా ఇస్తారు, ఇయన్నీ చాలా బాగా అనిపిస్తది. వీటిలతో పాటు ఇంకోటుంటది. ఎందుకంటే ఆ క్రైమ్స్ కదా ఇది. ఆ ఇన్వెస్టిగేషన్ అది కూడా సూపర్‌గా అనిపిస్తది. ఇంక ఇయన్నీ బానే ఉంటాయి. కాకపోతే మనకి ఆ క్లైమాక్స్ అంత ఇంపాక్టబుల్‌గా ఉండదు. అంటే నార్మల్‌గానే ఇంగా లాస్ట్‌లో ఎవరు చేసిర్రనేది నార్మల్‌గా రొటీన్‌గా ఉంటది. ఇంగా దీంతో పోలిస్తే ఇంగా నార్మల్ స్టోరీ. అంటే ఎక్కువ యాక్షన్ అయితే ఉండదు. కాబట్టి మనకైతే లాస్ట్‌కొచ్చేలకి అంతగా యాక్షన్ ఉండదు. ఇంక పెద్దగా మూవీలో ఆ లాస్ట్ ఆ సీన్ కూడా అయితే ఏమంత అనిపియదు. ఇంపాక్ట్ అయితే ఏమనిపియదు. సో, అలాగైతే మనం లాస్ట్‌గా మొత్తం వచ్చేసరికి మాత్రం ఒక యావరేజ్ ఫీలింగ్ అయితే అనిపిస్తది మూవీ చూసిన తర్వాత. కానీ ఒకసారి చూసేయొచ్చు. ఒకసారి ట్రై చేయొచ్చు మూవీని. అంటే హాలీవుడ్ యాక్షన్ మూవీస్ కాబట్టి బాగా ఇలాంటి మూవీస్ బాగా నచ్చే వాళ్ళకైతే ఒకసారి ట్రై చేయొచ్చు. మరి తీసేసే మూవీ అయితే కాదు. అమెజాన్ ప్రైమ్‌లో అయితే ఉంది మూవీ. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే చూసేయండి. ఇంకా ఇది ఇంక 'మెర్సీ' మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.